దాత్రి న్యూస్ స్వాగతం. ఈరోజు మనం రుయాలో రోజా రమణి మేడం దగ్గర ఉన్నాం, ప్రొఫెసర్ మేడము. ఈరోజు టాపిక్ ఏమంటే బ్రెస్ట్ క్యాన్సర్ మీద మేడం గారి మాటల్లో అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఉన్న స్త్రీలు భూభాగం మీద ఎంతమంది స్త్రీలు ఉన్నారో 10 మందిలో ఒకరికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది మేడం గారి మాటల్లో లేడీస్ గురించి తెలుసుకునే కార్యక్రమం. మేడం గారు నమస్తే. మేడం నమస్తే. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫస్ట్ లక్షణాలు ఏంటి మేడం? మనము బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అనేదానికి మీరు ఇందాక చెప్పారు కదా, 10 మందిలో ఒకరికి వస్తుంది అని. ఈ లక్షణాలు ఏమంటే అవగాహన లేక చాలా మంది మిస్ అయిపోయి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది అండ్ డెత్ రేట్ కూడా పెరుగుతూ ఉంది ఉమెన్లో. ముందు రోజుల్లో గర్భసంచి క్యాన్సర్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనకు ఒక ICMR అనేది ఒకటి ఉంటుంది నేషనల్ లెవెల్లో. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది, ఏ డిసీజులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంది, ఏ డిసీజెస్ ఎక్కువగా ప్రబలుతున్నాయి, ఏవి కంట్రోల్ చేయాలనేది ఒక ప్రోటోకాల్ రన్ అవుతూ ఉంటుంది. మన గవర్నమెంట్ ఎప్పుడు మనకు తెలియని ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉంటుంది, కొన్ని బయటకు తెలుస్తాయి. ఆ లెక్కల ప్రకారం ICMR స్టాటిస్టిక్స్ ప్రకారము మనకు ఫస్ట్ క్యాన్సర్ వచ్చి నోటి క్యాన్సర్, నెక్స్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఆ థర్డ్ వచ్చి గర్భసంచి క్యాన్సర్ అయిందనమాట. మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏమంటే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు అవేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రొమ్ములో ఉన్నట్టుండి సడన్ గా ఒక బ్రెస్ట్ కంటే ఇంకో బ్రెస్ట్ సైజు పెరగడం, రొమ్ము మొనల్లో నుంచి రక్తము, చీము, ఆకుపచ్చగా ఏదైనా పసరు, ఒక్కోసారి రక్తం వెరీ డేంజర్ అన్నమాట, ఇలాంటివి రావడం, రొమ్ము మొనలు లోపలికి లాక్కుపోయినట్టు ఉండడం, రొమ్ము పైన మన ఆరెంజ్ చర్మం ఎలా ఉంటుంది, ఆరెంజ్ పండు మీద గుంతలు గుంతలుగా చిన్న చిన్న గుంతలుగా అలాగ ఉండడం, రొమ్ములో గడ్డలు కనిపించడం. ఇంకోటి ఇవంతా రొమ్ము బాగానే ఉండి చంకలో గడ్డ ఉండడము, లేదంటే ఈ షోల్డర్ ఉంది కదా, భుజము తిప్పలేక నొప్పిగా ఉండడం. వాళ్ళు వచ్చేది మనకు భుజము నొప్పి చంకలో గడ్డ అని వస్తారు పేషెంట్. బట్ దాన్ని మన వర్కప్ చేసి చూస్తే పెద్ద ప్రాబ్లం అంతా రొమ్ములో ఉంటుందన్నమాట. రొమ్ములో ఉన్న డిసీజు ఈ చంకను కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల అలాగ వస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఏమైనా ఉంటాయి, రొమ్ము పెద్దగా ఉండడం కానీ, రొమ్ము మొనలు లోపలికి లాగినట్టు ఉండడం కానీ, రొమ్ములో నుంచి చీము, రక్తము, ఏదైనా ద్రవాలు అన్నెసెసరీగా రావడం కానీ, చంకల్లో గడ్డలు, భుజంలో నొప్పి, ఛాతీలో నొప్పి, ఇలాంటివి ఉన్నప్పుడు మనము కొంచెం జాగ్రత్త పడాలి, వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవి లక్షణాలు. ఇప్పుడు నోట్ క్యాన్సర్ అన్నారు కదా, ఫస్ట్ నోట్ క్యాన్సర్ వస్తుంది మేడం, రొమ్ము క్యాన్సర్ వస్తుంది? ఒకే మనిషికి రొమ్ము, నోటికి, గర్భం అట్లా రాదు. అంటే క్యాన్సర్ లో ఉన్న మన బాడీలో ఏ భాగానికన్నా క్యాన్సర్ రావచ్చు. ఈ భాగానికి వస్తుంది, ఇది మాత్రం ప్లస్ లేదు అనే దానికి లేదు కదా, అన్ని భాగాలకు వస్తుంది. అట్లాగే నోటి క్యాన్సర్ కూడా ఇప్పుడు మన లెక్కల ప్రకారం ఎక్కువ అయింది అని చెప్తున్నా నేను. ఈ రొమ్ము క్యాన్సర్ ఉన్న వాళ్ళకి నోటి క్యాన్సర్ ఇవన్నీ లింక్డ్ కాదు, ఒక్కొక్కటి విడివిడిగా అనమాట. కాబట్టి ఒకళ్ళు వచ్చినా 3 రావచ్చేమో కానీ, బట్ అట్లాంటి లెక్కలు ఏం మన దగ్గర తెలియదు. ఈ 3 మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్న వాటిని లక్షణాలు ముందే తెలుసుకుంటే మనుషులు తొందరగా రావచ్చు అనే దాంట్లో మనం స్క్రీనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. మేడం ఇందాక మాట్లాడితే స్క్రీనింగ్ అనే పదం ఒకటి వాడారు. సో ఆ స్క్రీనింగ్ పదం ఎందుకు వాడతారు? అది స్క్రీనింగ్ అంటే ఏంటి? మంచి క్వశ్చన్ వేస్తున్నారండి. స్క్రీనింగ్ అంటే ఏమంటే జబ్బు వచ్చినాక పేషెంట్ని చూడడానికి ట్రీట్మెంట్ మనం ఏం చేసేది, వాళ్ళకి వచ్చేసింది జబ్బు, మనం ట్రీట్మెంట్ వరకు ఇంకేం చేయాలి, ఏం పరీక్షలు చేయాలి, ఏం ట్రీట్మెంట్ ఆలోచించి. స్క్రీనింగ్ అంటే హెల్తీ పర్సన్, ఇప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ లేవు, మీకు లేవు, మాకు లేవు, ఇంకెవరికి లేవు, కానీ వాళ్ళు ఏమంటే రిస్క్, ఈ జబ్బు ఏజ్ నుంచి వస్తుంది అని తెలిసినప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ జబ్బు ఉన్నా లేకపోయినా ఒక్కోసారి మేము డాక్టర్స్ కాబట్టి మాకు తెలుస్తాయి నేను చెప్పిన సిమ్టమ్స్, వాళ్ళకి తెలియవు కదా. కాబట్టి వాళ్ళు చూసుకోకుండా ఇగ్నోర్ చేసేస్తున్నారంటే మేము ప్రతి ఒక విలేజ్ తీసుకొని అక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం. ఏమంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జబ్బు ఈ లక్షణాలు ఉన్నాయా లేవా అని మేమే పరీక్ష చేయడం, అంటే హెల్తీగా ఉన్న వాళ్ళని పరీక్ష చేయడం. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వయసుతో నిమిత్తం లేదా? వయసుతో నిమిత్తం అనేది లేదు. ఎందుకంటే 35 ఏళ్ళ తర్వాత అందరూ కూడా రిస్కే. అసలు మెన్సెస్ స్టార్ట్ అయినాక, మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయినాక బ్రెస్ట్లో సో మెనీ ఎక్కువ మార్పులు వస్తాయి. ఇప్పుడు ఒక యుక్త వయసులో ఒక మార్పులు, గర్భం అప్పుడు ఒక మార్పులు, పాలు ఇచ్చేటప్పుడు ఒక మార్పులు, ఇదే మెన్స్ట్రువల్ సైకిల్ తగ్గిపోయి అంట్లు ఆగిపోతాయి చూడండి, అప్పుడు ఒక మార్పులు, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క ఏజ్లో మార్పులు ఉంటాయి. కాబట్టి ఆ కన్సర్న్ వాటికి వస్తుంది. ఇప్పుడు లాక్టేషన్ ఇచ్చే మదర్కు కూడా ఒక్కోసారి క్యాన్సర్ వచ్చే అవకాశం, అదొక రకమైన మెన్సెస్ డేట్ కరెక్ట్గా లేకపోయినా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి కూడా వచ్చే అవకాశం మెన్సెస్ ఉన్నాయి. ఆగిపోతాయి. ఆగిపోతే కూడా రెగ్యులర్ గా కొంతమందికి మంత్ కాకుండా ఉంటారు, వాళ్ళకి మేడం ఎవరికైనా అండి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ వాటికి ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా మనకు బ్రెస్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ రేటు పెరిగింది. అందుకని హెల్తీగా ఉన్న వాళ్ళని స్క్రీన్ చేసి ఏదైనా ఎర్లీ స్టేజ్ లో ఉంటే ముందే కనుక్కొని వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే మనము బ్రెస్ట్ డిసీజ్ వచ్చినాక, ఇప్పుడు క్యాన్సర్ అనేది ఏంటంటే 1, 2, 3, 4 స్టేజెస్ లో ఉంటుంది అనుకున్నాం. ఒకటో స్టేజ్ లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరు, 4వ స్టేజ్ లో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరు. మనం ఈ స్క్రీనింగ్ లో ఏం చేస్తామంటే ఒకటో స్టేజ్ లోనే ఉన్న వాళ్ళని కనిపెట్టేస్తాం. వాళ్ళకి తెలుసు కదా ఏంటో అనుకుని నెగ్లెక్ట్ చేస్తారు. అలా కాకుండా ఇది సస్పిషన్ అని మనం తెలుసుకున్నప్పుడు దానికి కావాల్సిన పరీక్షలు చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తే నార్మల్ లైఫ్ ఉంటుందన్నమాట. క్యాన్సర్ నుంచి బయటపడిపోతారు వాళ్ళు. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఓన్లీ లేడీస్ కి వస్తుందా, లేదా జెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్సలెంట్ క్వశ్చన్ వేస్తున్నారండి. మీకు చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ క్యాన్సర్ జెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాకపోతే రేట్ పర్సంటేజ్ 1% తక్కువ ఇన్సిడెన్స్ ఉంటుంది. కాకపోతే మార్బిడిటీ మార్టాలిటీ అంటారు. అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక ఉమెన్కి వచ్చింది అనుకోండి, ఒక మెన్కి వచ్చింది అనుకో, ఒక ఆవిడ మనిషికి, ఒక మగ మనిషికి దాని ప్రోగ్నోసిస్, దాని డిజార్డర్ అంతా కూడా ఎక్కువగా బ్యాడ్ ఉంటుంది అనమాట. ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళలో మన దేవుడు ప్రకృతి సిద్ధంగానే బ్రెస్ట్ అనేది ఒక ఫ్యాట్తో కూడిన ఒక పెద్ద ఆర్గన్ లాగా, ఒక ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అక్కడ ఫ్యాట్ అంతా దాటుకొని అక్కడక్కడే స్ప్రెడ్ అయ్యి మళ్ళా వెనక ఉండే ఎముకలకు కానీ, మా కండకు కానీ, ఊపిరితిత్తులకు కానీ వెనక భాగంలో స్ప్రెడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కొంచెం. అదే మగవాళ్ళకి ఉండదు కదా, బ్రెస్ట్ డైరెక్ట్ గా చెస్ట్ క్యావిటీ మీద ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ప్రోగ్నోసిస్ బ్యాడ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఇంకా డేంజర్. కాబట్టి వాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు జెంట్స్కి వస్తుంది అంటే వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? దీన్ని ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళు వాళ్ళకు కూడా సేమ్ అండి. బ్రెస్ట్ లో నొప్పి రావడమో, లేకపోతే బ్రెస్ట్ మొనల లోపల నుంచి చీము రావడమో, రక్తం రావడమో, నొప్పిగా ఉండడమో, బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడమో, అలాంటి సిమ్టమ్స్. దాంట్లో కొన్ని గైనకోమాస్టియా అంటారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి లాగా రొమ్ము వాళ్ళకు డెవలప్ అవడము, అది గైనకోమాస్టియా అంటారు. అలాంటి లక్షణాలన్నీ కూడా కొన్ని మనం చూసుకోవాల్సిన అవసరం. అంటే ముందుగానే మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికన్నా ఉంటే వీళ్ళు మధ్యలో డాక్టర్ కన్సల్టేట్ చెక్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అంటారు. క్యాచ్ చేశారు, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఉండాలి. అంటే ఎవరికైనా డౌట్ వచ్చినప్పుడు ముందుగానే మన అండాలు ఎవరికైనా ఉన్నిందా అంటే చెక్ చేసుకోవాలి. ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే మంచిది అంటారా? అంటే కొంత నాకు లేదు అనుకోకుండా, కొంతమంది ఎందుకంటే నాకు రాదు, నాకు లేదు అనుకునే భ్రమలో ఉంటారు. కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇప్పుడు దాని గురించి మీకు చెప్పాలనుకున్నా నేను. ఇప్పుడు మనము ఎర్లీగా కనిపెట్టాలన్నాం కదా, ఏది మొదటి స్టేజ్, 4వ స్టేజ్, 3వ స్టేజ్, ఏ స్టేజ్ కంటే ముందు మనమే కనిపెట్టాలి. ఇప్పుడు నేను ఉన్నాను, డాక్టర్ని ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయలేను. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా కనిపెట్టడానికి ఒక పద్ధతి ఉంది ఆడవాళ్ళకి. అదేమంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, స్వీయ పరీక్ష. అంటే వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినే, డాక్టర్ దగ్గరకు పోకముందే. అది ఎలాగంటే ఆడవాళ్ళు ఇప్పుడు ఈ కుడి చేయి ఉంది, కుడి చేత్తో ఎడమ రొమ్ముని, ఎడమ చేత్తో కుడి రొమ్ముని, కుడి చేత్తో చంకలో, ఎడమ చంకలో, ఎడమ చేత్తో కుడి చంకలో, వాళ్ళంతకు వాళ్ళే పరీక్ష చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది మీరు అడగాల్సిన క్వశ్చన్, నేను చెప్పాల్సిన అవసరం. ఎప్పుడు చేసుకోవాలంటే ఇప్పుడు రోజు వాళ్ళు టెస్ట్ చేసుకోలేదు కదా, ఎవరికైనా విసుకొస్తుంది కదా, అంత ఉండదు కదా. ఇప్పుడు బ్యూటీ పార్లర్లో అయితే రోజు బొట్టు పెట్టుకుని బాగున్నామా అని చూసుకుంటారు. మనకు ఇదేం తెలియదు కాబట్టి చూసుకోరు. ఇది ఏమంటే నెలలో ఒక్కసారి. ఎప్పుడు చేసుకోవాలి? అంటు ఆగిపోయినా, అంటే అంటు అయ్యే మనుషులు ఉంటారు కదా ఆడవాళ్ళు, 2-3 రోజులకు కొంతమందికి అంటు అవుతుంది, 5 రోజులు కొంతమందికి అవుతుంది, 7 రోజులు కొంతమందికి అవుతుంది. డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి అనమాట. మైల ఆగిపోయి, నెలసరి వచ్చి మైల ఆగిపోయి మరుసటి రోజు చేసుకోవాలి. వాళ్ళ స్వయంగా వాళ్ళే చేసుకుంటే మంచిది. ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఇట్లా బ్రెస్ట్ని ఎప్పుడు ఇట్లా నొక్కి చూసుకోకూడదు. మీకు అది బాగా అర్థం కావాలంటే నేను మసాజ్ మీద డెమో చేస్తాను మీకు. ఓకేనా?